నమస్తే, శివావి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కోట నార్త్ గిరిజన కాలనీలో అమానుష ఘటన. కాలనీకి చెందిన సుధా ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి చికిత్స నిమిత్తం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలింపు. ఒమాన్ ఏపీఎన్ఆర్టీసీ కంట్రీ కోఆర్డినేటర్ గా డాక్టర్ వినోద్ కుమార్ నియామకం. రాపూర్లో హర్షం వ్యక్తం చేసిన టీడీపీ నాయకులు. కుమార్తెకి పదవి దక్కడంతో మాట్లాడిన మండల ఉపాధ్యక్షుడు పచ్చిగల రత్నయ్య. మద్యం మత్తులో తాగుబోతు హల్చల్. పొదలకూరు మండలం సూరాయిపాలెంలో మద్యం దుకాణంపై పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు యత్నం. అడ్డుకున్న సిబ్బంది. పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు. శాకాంబరి అలంకారంలో బాలా త్రిపుర సుందరి దేవి. సైదాపురంలో కొలువైన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయంలో జరిగిన విశేష పూజల్లో విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. కోట నార్త్ గిరిజన కాలనీలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తి నిప్పంటించాడు. కుటుంబ సభ్యులు గుర్తించి మంటలు ఆర్పేయడంతో ప్రమాదం తప్పింది. కోట నార్త్ గిరిజన కాలనీకి చెందిన సుధా అనే మహిళ తన కుమారుడు తల్లితో కలిసి నివసిస్తుంది. ఆమె భర్త చాలా కాలంగా దూరంగా ఉండడంతో పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. కుమారుడు కూడా పనులు చేస్తూ తల్లికి సాయంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో భాగంగా గురువారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తూ ఉండగా ఓ వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. మంటలు శరీరానికి అంటుకోవడంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు మంటలు ఆర్పేశారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రురాలిని గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోట నార్త్ గిరిజన కాలనీ నిన్న నైట్ 12 గంటలకి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి మా అమ్మని చంపాలని చూశాడు. కర్ర తీసుకొని గుడ్డు చుట్టడానికి పెట్రోల్ పోసి తగలబెట్టాలని చూశాడు. అప్పుడు మా అమ్మ లేచి పరిగెత్తుకుంటూ వచ్చేసింది. వచ్చి తుడుచుకునింది. అప్పటికే నైటీ జాకెట్ కాలిపోయింది. అప్పుడు నేరుగా ఇంకా మంటలు ఆరవని చెప్పేసి వెళ్ళేసి నీళ్ళు పోసేసుకునింది, 2 బకెట్ల నీళ్ళు. అప్పటికి అంబులెన్స్కి ఫోన్ చేసి పిలిపించి హాస్పిటల్కి తీసుకుపోయాం. హాస్పిటల్కి తీసుకుపోతే అక్కడ గూడూరుకి రమ్మని చెప్పారు. నైట్ 12 గంటలకి. రాపూర్ మాజీ సర్పంచ్ మరియు మండల ఉపాధ్యక్షుడు పచ్చిగల రత్నయ్య తనయుడికి అరుదైన గుర్తింపు లభించింది. రాష్ట్ర పరిధిలోని నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఒమస్ దేశానికి సంబంధించి టీడీపీ కోఆర్డినేటర్ గా డాక్టర్ పచ్చిగల వినోద్ కుమార్ ను ప్రభుత్వం నియమించింది. రాపూర్ మండల ఉపాధ్యక్షుడు పచ్చిగల రత్నయ్య తనయుడు డాక్టర్ పచ్చిగల వినోద్ కుమార్ ను ఏపీఎన్ఆర్టీ కంట్రీ కోఆర్డినేటర్ గా ప్రభుత్వం నియమించింది. ఒమాస్ దేశానికి సంబంధించి టీడీపీ కోఆర్డినేటర్ గా నియమించడంతో పార్టీ నాయకులు తదితరులు అభినందనలు తెలిపారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాల సాధికార శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఏపీఎన్ఆర్టీ సొసైటీ అధికారిక నియామక పత్రాన్ని ఆయనకు అందజేశారు. ఈ స్వచ్ఛంద బాధ్యత ద్వారా ఒమస్ లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ నివాసేతర తెలుగు వారి సంక్షేమం ప్రయోజనాలు పరిరక్షించేందుకు డాక్టర్ వినోద్ కుమార్ కృషి చేయనున్నారు. ఏపీఎన్ఆర్టీ మార్గదర్శకాలు మరియు ఒమస్ దేశ చట్టాలకు అనుగుణంగా గల్ఫ్ ప్రాంతంలో ఉన్న తెలుగువారి సమస్యలు మరియు ఫిర్యాదులను పరిష్కరించడంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించనున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వినోద్ కుమార్ తండ్రి పచ్చిగల రత్నయ్య మాట్లాడుతూ కష్టానికి తగిన ఫలితం తెలుగుదేశం పార్టీలో ఎల్లప్పుడూ ఉంటుందని, ఇందులో భాగంగానే తన కుమారుడి సేవలు గుర్తించి కోఆర్డినేటర్ గా నియమించడం సంతోషకరంగా ఉందని తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, కొండపల్లి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కష్టపడిన వారికి పార్టీలో ఎల్లప్పుడూ ఫలితం ఉంటుందన్నట్లుగా ఈ రోజు మా కుమారుడైన పచ్చిగల వినోద్ కుమార్ గారికి, డాక్టర్ పచ్చిగల వినోద్ కుమార్ గారికి ఒమన్ ఏపీఎన్ఆర్టీ కోఆర్డినేటర్ గా విదేశ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు నియమించడం జరిగింది. ఆ నియామకం అనేది మేమందరమే, మా కుటుంబ సభ్యులందరమే చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే డాక్టర్ వినోద్ కుమార్ కూడా అక్కడ జనాల కోసం ఎప్పుడు కష్టపడుతూ ఉంటాడు.
ఎక్కడన్నా ఏదన్నా పాస్పోర్ట్ వాళ్ళు అవి ఇవి జరగకపోయినా కూడా మన ఆంధ్ర వాళ్ళకి అవన్నీ టీంతో కలిసి పనిచేస్తుంటాడు, కష్టపడి పనిచేస్తుంటారు కాబట్టి ఆ నియామకం జరిగింది. కాబట్టి ఆ నియామకం జరిగినప్పుడు మన విదేశ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారికి మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ నియామకం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి, అలాగే మా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కొరగొండ రామకృష్ణకి, వీళ్ళందరికీ మేము మా కుటుంబ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, వీళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుతూ. పొదలకూరు మండలం సూరాయిపాలెం వద్ద మద్యం దుకాణం వద్ద తాగుబోతు హల్చల్ చేశాడు. మద్యం దుకాణానికి నిప్పంటించేందుకు యత్నించడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పొదలకూరు మండలంలోని సూరాయిపాలెంలో ఉన్న మద్యం దుకాణం వద్ద తాగుబోతు హల్చల్ చేయడం కలకలం రేపింది. అగ్గిపెట్టి ఇవ్వలేదని మద్యం దుకాణం వద్ద తాగుబోతు పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు యత్నించాడు. వెంటనే సిబ్బంది అప్రమత్తమై మంటలు ఆర్పేశారు. దుకాణంలో సుమారు 30 లక్షల విలువైన మద్యం నిల్వలున్నాయి. సిబ్బంది అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ మేరకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాగుబోతును పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సరైన ఆధార్ పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నామని సంతపేట సీఐ తెలిపారు. నెల్లూరులోని సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రంగనాయకులపేట ఇసుకడొంక ప్రాంతంలో ఎస్పీ అజితా వేజెంట్ల ఆదేశాల మేరకు పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసుల బృందం విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. స్థానిక ప్రజలతో వారు సమావేశం నిర్వహించి సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, మహిళల భద్రత, గంజాయి, ఇతర మత్తు పదార్థాల ముప్పు వంటి వాటిపై అవగాహన కలిగించారు. అనంతరం సీఐ వివరాలు వెల్లడించారు. ఏపీ డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు గుంటూరు రేంజ్ ఐజీ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారి ఆదేశాలతో నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల ఐపీఎస్ మరియు అడిషనల్ ఎస్పీ సౌజన్య మేడం, అలాగే నెల్లూరు టౌన్ డిఎస్పీ ఏఎస్పీ దీక్ష ఐపీఎస్ మేడం గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగనాయకులపేట వద్ద ఉన్న ఇసుక డొంక మరియు దాని పరిసర ప్రాంతాల్లో ఈరోజు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ని సంతపేట పోలీస్ స్టేషన్ తరఫున నిర్వహించడం జరిగింది. ఈ ఆపరేషన్కి సుమారు 40 పోలీసులమి హాజరయ్యాము. అలాగే సుమారు 150 చెక్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో 20 మోటార్ బైకులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అనుమతి పత్ర వాటి యొక్క రికార్డ్ సరిగ్గా లేనందువలన ఆ 20 మోటార్ బైకుల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్డన్ సెర్చ్ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ ప్రాంతంలో ఉన్న గంజాయి కానీ, ఏదైనా మత్తు పదార్థాలు కానీ, అలాగే ఏదైనా పేలుడు పదార్థాలు కానీ, ఎక్స్ప్లోజివ్స్, డెటనర్స్ కానీ ఎక్కడైనా స్టోర్ చేశారనే ఉద్దేశంతో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. మరియు అలాగే ఎక్కడైనా దొంగ బైకులు కానీ, దొంగ సొత్తు కానీ, దొంగ ఆటోలు కానీ, అంటే దొంగతనంగా దొంగిలించబడిన సొత్తు ఎక్కడైనా ఉండిద్ది అనే ఉద్దేశంతో కూడా ఈ సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాల్లో 20 బైకులు మాత్రమే దొరికినాయి. ఈ ప్రాంతంలో ఎవరో రౌడీ షీటర్లు లేరు, ఈ ప్రాంతంలో సస్పెక్టెడ్ కూడా లేరు. మరియు ఈ ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసినందువల్ల ప్రజలకు కూడా సందేశం ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కార్డన్ సెర్చ్ ఎక్కడ జరిగినా సరే ప్రజలు సహకరించి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంకా కూడా విలువైన సమాచారాన్ని ఇవ్వాలని, ఎక్కడైనా ఎవరైనా పర్సన్స్ అనుమానితులు కానీ ఏదైనా హౌస్లో కానీ ఎక్కడైనా కానీ షెల్టర్ తీసుకుని ఆ హౌస్ని టార్గెట్గా చేసుకుని వ్యభిచారం కానీ, గంజాయి అమ్మటం కానీ, లేకపోతే దొంగ సొత్తుని అక్కడ పెట్టుకోవటం కానీ, పేలుడు పదార్థాలను ఎక్కడైనా స్టోర్ చేసి మూవ్మెంట్ చేయడం కానీ, ఏ విధమైన చట్ట వ్యతిరేక కార్యకలాపానికి పాల్పడుతున్నా సరే. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం శనివారం జరగనుంది. ఈ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ రానున్నారు. ఈ క్రమంలో భాగంగా ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు దింసా నృత్యాన్ని విద్యార్థులు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆదివాసుల గుండె చప్పుడు దింసా శనివారం మరో వరల్డ్ రికార్డు సాధించనుంది. कोटियारू बेटी फुकी ढंग समारू नाना
पुटी गीत गाई कर ढिम समारोह గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ లో భారత వికాస పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారం కూడా కొనసాగాయి. గూడూరును జిల్లా చేయాలంటూ జేఏసీ ప్రతినిధులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భారత వికాస పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకణాల పెంచల నాయుడు మాట్లాడుతూ గూడూరును జిల్లా చేయాలని 200 రోజులకు పైగా రిలే దీక్షలు చేపడుతున్నా ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి గూడూరును జిల్లా చేయాలని ఆయన కోరారు. గూడూరు జిల్లా కావాలని 143 రోజుల నుంచి భావితరాల బిడ్డల భవిష్యత్తు కోసం గూడూరు గాంధీ బొమ్మ సెంటర్ లో గూడూరు ప్రజలు సంఘీభావం తెలుస్తూ మన ఈ రోజుటికి 143 రోజులైంది. ఇలా ఖచ్చితంగా అవుతుంది. ఏ విధంగా అంటే వల్లభాయ్ పటేల్ వచ్చిపోయారు, రాధాకృష్ణన్ మాజీ ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ 4 సార్లు గూడూరుకు వచ్చిపోయారు. అదేవిధంగా ప్రకాశం పంతులు ప్రతి నెల గూడూరుకు వచ్చిపోయేవాళ్ళు. మొట్టమొదటిగా ప్రకాశం పంతులు గారు గూడూరుని రాజధాని చేయాలని అనుకున్నారు. మన దురదృష్టం ఏంటంటే పొట్టి శ్రీరాములు గారు జిల్లా కోసం పోరాడుతున్నారు కనుక, ఆయన మరణించారు కనుక ఖచ్చితంగా అక్కడ జిల్లా చేయాల్సి వస్తుంది కనుక గుంటూరు జిల్లా చేశారు. అంతటి ఊరు ఇది మంది. మన ఊరినే మనం కాపాడుకుంటాం. సైదాపురంలో వెలిసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారు శాకాంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో జరిగిన విశేష పూజలు, రాకాల పూజల్లో మహిళలు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా తలమంచి రవీంద్రారెడ్డి, సుధారాణి, ప్రణతి, ఉప్పాల శ్రీనివాసులు రెడ్డి, శిరీషా నాయుడు, రంగవల్లి వ్యవహరించారు. గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్ లో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం
శ్రీచక్ర పూర్వక రాజరాజేశ్వరి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు కుంకుమార్చన వైభవంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. గూడూరు పట్టణంలో శుక్రవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 13,653 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,09,224 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూసి బంగారం ధర 1,41,600 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 233 రూపాయల 50 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోట నార్త్ గిరిజన కాలనీలో అమానుష ఘటన. కాలనీకి చెందిన సుధా ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి చికిత్స నిమిత్తం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలింపు. ఒమాన్ ఏపీఎన్ఆర్టీసీ కంట్రీ కోఆర్డినేటర్ గా డాక్టర్ వినోద్ కుమార్ నియామకం. రాపూర్లో హర్షం వ్యక్తం చేసిన టీడీపీ నాయకులు. కుమార్తెకి పదవి దక్కడంతో మాట్లాడిన మండల ఉపాధ్యక్షుడు పచ్చిగల రత్నయ్య. మద్యం మత్తులో తాగుబోతు హల్చల్. పొదలకూరు మండలం సురాయిపాలెంలో మద్యం దుకాణంపై పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు యత్నం. అడ్డుకున్న సిబ్బంది. పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు. శాకాంబరి అలంకారంలో బాలా త్రిపుర సుందరి దేవి. సైదాపురంలో కొలువైన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయంలో జరిగిన విశేష పూజల్లో విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.